ఈ రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ కేసు ఒకటి నమోదయ్యి దాని మీద నిన్న ఐడెంటిఫికేషన్ పీరియడ్ కూడా అయిపోయింది కదా. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్లు ఎట్లా ఉన్నాయి అంటే, గుడివాడ ఎమ్మెల్యేని ఏదైనా పార్టీ నుంచి, అంటే ఆయన టీడీపీ ఎమ్మెల్యేనే వెనుగండ్ల రాము, మరి ఒకప్పుడు ఓటమే ఎరగని నేతగా అసలు ఓడిపోవటం అనేదే కుదరదేమో అని భ్రమపడినటువంటి కొడాలి నానిని ఓడించిన వెనుగళ్ల రాము ఈ నిందితుడు అంటే కామపల్లి తులసిబాబుకి అండగా ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా నేను చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పాను. అతన్ని దూరంగా పెడతారని అనుకుంటున్నా అన్నారు. ఇది నిజంగా జరుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు వెనుగళ్ల రాము అనే అతను పార్టీలో ఎలాంటి హోదా లేదు అని నేను చెప్తున్నారు. ఈయన హోదా లేదు, బాగానే ఉంది. రఘురామకృష్ణరాజు గారికి మాత్రం టీడీపీలో ఏదన్నా ముందు హోదా ఉందా? లేదు కదా. ఎన్నికలకు ముందు చేరి టికెట్ తెచ్చుకున్న వాళ్ళే కదా. మరి ఈయన మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది? పైగా A1 A2నికి కూడా నోటీసులు ఇవ్వలేదు, పిలవలేదు. దీని మీద కూడా ప్రశ్నించాల్సిన వాళ్ళని ప్రశ్నిస్తున్నా అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యపడుతుంది? కేసులో నిందితుల్ని, లేదంటే వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలి, అరెస్టుల వరకు వెళ్తారా లేదా వరకు మనం చెప్పగలం. కానీ ఆ తర్వాత కూడా వీళ్ళందరినీ ఇదే చేయాలి అదే చేయాలి అంటే ఏ పార్టీలో అయినా సరే ఎవరికి ఉండాల్సిన ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఆ క్రమంలో రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు. మరి ఈ వ్యక్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏమని రాబోయే రోజుల్లో కామెంట్ చేస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా కామేపల్లి తులసిబాబు వెనుగళ్ల రాముకి అనుచరుడిగా ఉన్నాడు అంటే అది ఎవరు చూసుకోవాలి? పోలీస్ యంత్రాంగం. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తి ఏదో నిజంగానే దుర్మార్గుడనో ఇంకోటనో ఎవరూ చెప్పలేరు. వాళ్ళ చర్యల్ని కంప్లైంట్లు చేయాలి, పోలీసులు అరెస్టు చేయాలి, ఇంకేదైనా చేయాలి. మిగిలిన వాళ్ళు వీళ్ళు చేసే ఆరోపణలు కానీ మరొకటి కానీ రాజకీయంగా కానీ లేదంటే టౌన్లో జరిగే సంఘటనల దృష్ట్యా కానీ ఏదైనా చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. అంతేగాని పర్టికులర్గా ఫలానా వ్యక్తి కేసులో నిందితుడు కాబట్టి అతన్ని టార్గెట్ చేయడం అనేది కరెక్టా కాదా అనేది యంత్రాంగం తీసుకునే చర్యలను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ రఘురామకృష్ణరాజు గారు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంత ఘాటైన వ్యాఖ్యలు నిన్న చేశారు, ఎక్కువ మీడియాలో రాలేదు. ఇదే కాదు, ఇంకో విషయం కూడా రాలేదు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాము. మొత్తానికి త్రిబుల్ R అనబడు రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ హోదాలో తన కేసు కంటూ కొన్ని కామెంట్లు చేసినప్పుడు, పైగా ప్రభావతి అనే ఒక డాక్టర్ గారు పరారీలో ఉన్నారంట. ఇప్పుడు బెయిల్ కోసం ట్రై చేసి పోలీసులకి, అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు లేని మాత్రాన వాళ్ళందరూ పరారీలో ఉన్నట్లు ఎలా అనుకుంటుంది? ఆమె తప్పు చేశారు కాబట్టి పరారీలో ఉన్నారంటాం కరెక్ట్ కాదో ఆయనే తెలుసుకోవాలి. బాయ్.